దళిత బహుజన మైనార్టీలకు దేశ ప్రజానికానికి సామాజిక న్యాయం సాధికారత అందించడానికి అంబేద్కర్ పూలే చూపించిన మార్గాలు చైతన్యానికి దోహదపడతాయని కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ బంధు అత్వాలే తెలిపారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్ర మంత్రికి కచ్చపి ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికార శాఖ సహాయ మంత్రివర్యులు రామ్దాస్ బంధు అత్వాలే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికార సహాయ మంత్రివర్యులు రామ్దాస్ బంధు అత్వాలే మాట్లాడుతూ ప్రపంచ గర్వించదగ్గ గొప్ప వ్యక్తి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే అని వారి చొరవతోనే దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు డాక్టర్ పిసి రాయలు మాట్లాడుతూ భారతదేశంలో కేంద్ర మంత్రి రామ్దాస్ బంధు అత్వాలే చేస్తున్న సేవలు అభినందనీయమని, ఆయనను తిరుపతిలో సన్మానించుకోవటం సంతోషంగా ఉందని కొనియాడారు. కేంద్ర మంత్రి రామ్దాస్ బంధు అత్వాలే ఆయనకు అప్పగించిన పదవి బాధ్యతలను దిగ్విజయంగా నెరవేరుస్తున్నారని, అన్ని వర్గాల వారికి న్యాయాన్ని చేకూరుస్తున్నారని తెలిపారు. मुझे खुशी ये बात है कि चंद्राबाबू नायडू जी की सरकार यहाँ बहुत अच्छी तरह चल रही है। पवन कल्याण जी का भी उनको साथ है और माननीय नरेंद्र मोदी जी के नेतृत्व वाली जो बीजेपी है, भारतीय जनता पार्टी है, ये भी मतलब पूरा सपोर्ट इस सरकार का कर रही है। तो मुझे लगता है कि आंध्र प्रदेश की जनता ने चंद्रबाबू नायडू जी एनटीआर के बाद कई साल तक यहाँ के मुख्यमंत्री रहे थे, लेकिन बीच में मतलब जगन मोहन रेड्डी जी जो है, ये यहाँ कुछ 5 साल तक सत्ता में आए थे, लेकिन यहाँ की जनता ने उनको अभी जो चुनाव हुआ था మంత్రిగా ఉన్నాడు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటూ మరి ఎవరైనా కానీ ఢిల్లీ వెళ్తే మనకి కేంద్రంలో 64 మంది మంత్రులు ఉన్నారు. 64 మంత్రుల్లో ఈ యొక్క మంత్రి నీకు 24 అవర్స్ అక్కడ ఢిల్లీలో సేవ చేయడానికి ఎప్పుడు కూడా ముందుండి మరి ఆయన ఎవరైతే ఉన్నాడో అట్టడుగు అణగాని వర్గాలకు ఎప్పుడు కూడా అందుబాటులో నేను ఉన్నానని చెప్పే వ్యక్తి. అందువల్ల వారి రోజున ఇక్కడ పర్యటనలో భాగంగా ఇక్కడ రావడం వల్ల, అదేవిధంగా కల్లూరి నాగరాజు గౌడ్ అని చెప్పి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ రోజు నుంచి జిల్లా అధ్యక్షులుగా వారికి పదవి ఇవ్వడం జరిగింది. వారు మరి జిల్లాలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో దళితులు ఎక్కువగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు. మరి వారికి అండగా ఈ పార్టీ ఎప్పుడు ఉండు. అత్వాలే గారి గురించి చెప్పాలంటే యూనియన్ లీడర్, ఆయన యూనియన్ లీడర్. పేదలకు అందరికి కూడా దగ్గర చేర్చి కమ్యూనిటీని, చిన్న కమ్యూనిటీని తీసుకెళ్లి అందరినీ కూడా ఒక దగ్గరగా చేర్చి ఒక పార్టీ ఆర్పిఐ అంటే ఒక ఆర్పిఐ అనేది ఒక పార్టీని సృష్టించి అతవాలే పార్టీ అని చెప్పి తీసుకొచ్చి మనకు పెద్దగా తిరుపతి ఆంధ్రాలో పెద్దగా ఉండదు, కానీ మీరు మహారాష్ట్ర వెళ్తే ఏ పక్క ఎటు చూడండి మీరు అతవాలే పార్టీ అంటే रामदास अतवाले साहब అయితే अरे साहब हमको मालूम है यार, हमको साहब का नाम बताए, आप जरूर आपका मदद करेंगे हम लोग। मैं एक दफा नासिक में गए थे, उधर हमारा एक वेयरहाउस का